అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం వంగిమల్ల గ్రామ పంచాయతీ నిధులతో గోల్మాల్ జరిగింది. ఈపీపీఆర్డీ రామచంద్రారెడ్డి నిధులు స్వాహా చేసినట్లు గ్రామస్తులు ఆరోపించారు. పంచాయతీకి సంబంధించిన 3,47,000 రూపాయలు గుట్టుచప్పుడు కాకుండా కాజేశారని తెలిపారు. వైసీపీకి చెందిన వాలంటీర్తో పాటు అతని కార్యాలయంలో పనిచేసే ఓ ప్రైవేట్ వ్యక్తుల ఖాతాలకు రామచంద్రారెడ్డి డబ్బులు జమ చేశారని మండిపడ్డారు. తిరిగి ఆ డబ్బులను వారి దగ్గర నుండి తీసుకొని అక్రమాలకు పాల్పడ్డాడంటూ ఆధారాలతో సహా జిల్లా పంచాయతీ అధికారికి ఫిర్యాదు చేశారు. ఈపీపీఆర్డీ రామచంద్రారెడ్డిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు టీడీపీ నాయకుడు డిపిఓ రాధమ్మను కోరారు. వీరపల్లి మండలం వంగిమాళ్ళ గ్రామ పంచాయతీకి సంబంధించిన 3,60,000 రూపాయలు సుమారు ఈ అమౌంట్ను ఒక వాలంటీర్, గత ప్రభుత్వంలో వాలంటీర్గా పనిచేసిన అతను ఒకతన్ని ఎండీ ఆఫీస్లో టెంపరీగా ఒకతన్ని పెట్టుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగి కాదు అతను, ఎటువంటి సంబంధం లేదు ఎంపీ ఆఫీస్లో. అక్కడ కొంతమంది లీడర్లు, ఈ అధికారులు, అవినీతి అధికారులు ఒకరిని నాగసురేంద్ర అని అతన్ని పెట్టుకొని వాని అకౌంట్లో, గత ప్రభుత్వంలో వాలంటీర్గా పనిచేసిన అతని అకౌంట్లో వంగిమాళ్ళ గ్రామ పంచాయతీల నిధులను డ్రా చేసుకొని వాటిని అక్కడ పనిచేసిన ఒక ఈఓఆర్డీ అతను వాడుకున్నట్లు అక్కడ తెలుస్తోంది. ఈరోజు ఆ వంగిమాలకు సంబంధించిన నాయకులు అక్కడ పోయి గట్టిగా ప్రశ్నిస్తే తిరిగి ఆ మొత్తాన్ని రికవరీ కడతామని చెప్పేసి చెప్పినారు. ఈ విషయాన్ని మేము ఇక్కడ డిపిఓకు ఫిర్యాదు చేసినాం. ఖచ్చితంగా దీని మీద విచారించి ఈ అవినీతికి పాల్పడిన అధికారుల మీద, అక్కడ ఒక వాలంటీరు, అక్కడ పనిచేసిన ఒక ప్రైవేటు వ్యక్తి, వాళ్ళిద్దరి మీద కఠిన చర్యలు తీసుకోవాలా. ఇవే కాకుండా మిగతా పంచాయతీల్లో కూడా ఇదే విధంగా జరిగిన సమాచారం ఉంది. ఇది కూడా అంతా సమాచారం తీసుకొని మేము ఇక్కడ జిల్లా అధికారులకు ఖచ్చితంగా ఫిర్యాదు చేస్తాం. ఈ తప్పు జరిగిన ఈ గ్రామాల్లో ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలా, వీళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. పంచాయతీ కార్యదర్శికి కూడా తెలియకుండానే ఈఓఆర్డీ ప్లస్ ఆడుండి నాగ సురేంద్ర ప్లస్ కంప్యూటర్ ఆపరేటర్ అతను మొత్తం డబ్బులు 3,65,000 రూపాయలు మార్చుకొని మాకు నిన్న మేము వచ్చి అకౌంట్ చూస్తే 3,60,000 విత్డ్రా చేసేట్టు మాకు కనపడింది. ఈరోజు నేను ఆఫీస్కి పోయి అడిగితే క్వశ్చన్ వేస్తే వాళ్ళు పొద్దున్న నుంచి ఇప్పుడు దాకా వాళ్ళల్లో నువ్వు ఇంత మార్చుకున్నావు, నేను ఇంత మార్చుకున్నావు మాట్లాడుకొని ఇప్పుడు 3,60,000తో రికవరీ కడతాము రేపు అని చెప్తున్నారు. అది మా గ్రామానికి తాగునీరు లేక చాలా ఇబ్బంది పడుతున్నాము. డ్రింకింగ్ వాటర్కు కనీసము చాలా 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 ఇబ్బంది పడుతున్నాం. కానీ ఈ అవినీతి పరుల వల్ల గ్రామం అనేది డెవలప్మెంట్ కాకుండా ఇట్లా అవినీతి పరుల వల్ల అమౌంట్ అంతా ఇట్లా పక్కదారి పడడం వల్ల మాకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఆ అమౌంట్ రికవరీ చేసి మా గ్రామాన్ని మళ్ళా కొద్దిగా అమౌంట్ వచ్చేట్టుగా మాకు 3,65,000 రికవరీ అయ్యేట్టుగా చేయవలసిందిగా డిపిఓ గారిని కోరడం